వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను అమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజు అనాలిసిస్ కి నేను ఒక టైటిల్ పెడతాం జరిగింది. స్టాలిన్ కు త్రిష షాక్ అని చెప్పేసి నేను టైటిల్ పెట్టాను. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూసినట్లయితే తమిళనాట ఆల్రెడీ విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేసిన, ప్రమాణ స్వీకారం కంటే ముందు ఎలాంటి సస్పెన్స్ థ్రిల్లర్స్ తెర మీదకి వచ్చాయో ఇప్పటికీ తమిళనాడు రాజకీయం అలాగే ఉండింది. ఎందుకంటే మనం చూసాం విజయ్ సీఎం కాబోతున్నారు, విజయ్ పార్టీ ఒక కింగ్ మేకర్ గా నిలుస్తుంది అనేది కేవలం ఒక యాక్సిస్ మై ఇండియా ప్రదీప్ గుప్తా మాత్రమే అనౌన్స్ చేయగలిగారు. మిగతా కూడా కొంతమంది డిఎంకే వైపు, ఇంకొంతమంది అన్నా డిఎంకే అండ్ ఎన్డీఏ కూటమి వైపు, వాళ్ళ ఆ కూటమి వైపే మొగ్గు చూపడం జరిగింది. కానీ ఈ రోజు అనూహ్యంగా విజయ్ నిజంగా వన్ సైడెడ్ గా నిలబడి ఆల్మోస్ట్ తన పార్టీని లైమ్ లైట్ లో పెట్టుకోగలిగారు. అయితే ఆయనకు 108 సీట్స్ రావడం వల్ల, అక్కడ మ్యాజిక్ ఫిగర్ అందుకోలేకపోవడం వల్ల ఒక వారం రోజుల పాటు ఆయన ప్రమాణ స్వీకారం కూడా లేట్ అయింది. చివరికి మనం చూస్తే డిఎంకేలో ఒకప్పుడు పొత్తులో పార్టీలుగా, తోక పార్టీలుగా ఉన్న సిపిఐ గానీ, సిపిఎం గానీ, వీసీకే లాంటి పార్టీలు ఈ రోజు విజయ్కి మద్దతు ఇవ్వడం జరిగింది. అందరికంటే ముందుగా కాంగ్రెసే బయటకు వచ్చి మద్దతు ఇచ్చింది విజయ్. సో వాళ్ళందరి మద్దతుతో ఈ రోజు విజయ్ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ రోజు విజయ్ గెలిచారు అనే దానికంటే ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత అతని పనితీరు ఎలా ఉండబోతుంది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉండబోతోంది. ఎందుకంటే ఫస్ట్ రోజే అసెంబ్లీలో మాట్లాడుతూ ఏదైతే నేను ఆర్థిక అంశాల మీద శ్వేతపత్రం విడుదల చేస్తాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అతలాకుతలంగా ఉందని మాట్లాడిన తర్వాత చాలా మంది ఇది విజయ్కి ముందు తెలియదా, ఎన్నికల్లో హామీ ఇచ్చేటప్పుడు తెలియదా అని కూడా ఆయన కౌంటర్ చేశారు. సేమ్ స్టాలిన్ కూడా మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా విమర్శించారు. సో మొత్తానికైతే మాత్రం ఈరోజు విజయ్ అయితే ఒక దశలో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేరు. విజయ్ని వ్యతిరేకించడం కోసం డిఎంకే అన్నా డిఎంకే కలుస్తూ ఉన్నాయి. డిఎంకే అన్నా డిఎంకే కలిసి రజనీకాంత్ని సీఎం అభ్యర్థిగా ప్రమోట్ చేస్తూ ఉన్నాయి. ఇలా రకరకాల ఊహాగానాలు తెర మీదకి వచ్చినాయి. బీజేపీ వెనకుండి గేమ్ ఆడిస్తోందని కూడా కొంతమంది మాట్లాడారు. చాలా ఉందగా మిగతా పార్టీలు విజయ్ వైపు నిలబడ్డాయి. సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి అటు కమల్ హాసన్ దగ్గర నుంచి విశాల్ దాకా చాలా మంది నేతలు విజయ్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే డిమాండ్ కూడా చేశాయి. చాలా హుందాగా నడిచింది ఈ విషయం మాత్రం. సో విజయ్ కూడా ఎక్కడ ఎవరిని కామెంట్ చేయకుండా తాను సీఎం కుర్చీలో కూర్చునేంత వరకు కూడా అంతే హుందాగా వ్యవహరించారు. ఈరోజు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఆయన అంతే సైలెంట్ పాలిటిక్స్లో రాష్ట్రం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికైతే అది సిచ్యువేషన్. అయితే ఈ ఓవరాల్ ఎపిసోడ్లో ఎప్పుడు కూడా హైలైట్ అవుతుంది, ప్రతిరోజు హైలైట్ అవుతున్న ఒక వ్యక్తి ఎవరంటే అది త్రిష. ఎందుకంటే మనం చూసాం వాళ్ళిద్దరూ నటించిన సినిమాలు ఎన్నో ఉన్నాయి, మంచి హిట్ పేరుగా పేరుంది. త్రిషకు కూడా అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఒక ఇండివిజువాలిటీ ఉండింది. ఈరోజు 45 ఇయర్స్ ఆవిడకి వచ్చిన ఆ స్థాయిలో ఒక బ్రహ్మచారిణిగా ఉండిపోవడం కానీ, అదేవిధంగా చూస్తే ఇప్పటికీ కూడా యువ హీరోయిన్లతో పోటీ పడతాం కానీ సినిమాల్లో ఇప్పటికీ చేతిలో నేను చూసాం కరుపు సినిమాలో కూడా ఆవిడ హీరోయిన్గా చేసింది సూర్య సరసన. సో అలా ఆవిడకి ఆ ఫాలోయింగ్ ఉండింది, అంత ఫాలోయింగ్. అయితే విజయ్కి సంబంధించి ఆమెకున్న ఏదైతే రిలేషన్లో చాలాసార్లు ఏదైతే విమర్శలు పాలైన సందర్భం, నైనా నాగేంద్ర లాంటి వాళ్ళు కూడా విజయ్ నువ్వు ముందు త్రిష ఇంటి నుంచి బయటికి రా అని గతంలో కమెంట్ చేస్తే మొత్తం తమిళనాడు అంతా ఖండించింది. అయితే ఏకంగా కరెక్ట్గా ఎన్నికలకు ముందు విజయ్ భార్య అయిన అనిత చాలా సంచలన ఆరోపణలు చేస్తూ డైవోర్స్ డిఫర్మేషన్ ఫైల్ చేయడం జరిగింది విజయ్ మీద, వేరే నడితో ఆయనకు అక్రమ సంబంధం ఉంది అని. ఆమె ఎప్పుడైతే ఈ కంప్లైంట్ రైజ్ చేసిందో ఆ 2 రోజుల తర్వాతే విజయ్ త్రిషను తీసుకొని ఒక ఫంక్షన్కి వచ్చారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి బంధం అది స్నేహమైనా దానికన్నా అతీతమైందైనా అది ఎండార్స్ చేసినట్లు అయింది వాళ్ళిద్దరూ. ఇక ఎన్నికల ప్రచారంలో కానీ అక్కడక్కడ విజయ్తో పాటు త్రిష కనిపించడం కానీ, హైలైట్ అవడం కానీ, రిజల్ట్స్ వచ్చే రోజున ఆవిడ తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కానీ, ప్రమాణ స్వీకారం రోజున ఆమె అక్కడ ప్రత్యేక ఆకర్షణగా హైలైట్ అవడం కానీ మనం చూసాం. సో అప్పటి నుంచి త్రిషకు కీలక బాధ్యతలు ఇస్తారనేది ప్రచారం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి. అయితే ఎప్పటి నుంచి ప్రచారం ఏంటంటే విజయ్ మొన్న 2 సీట్ల నుంచి పోటీ చేశారు, పెరంబూరు అదేవిధంగా తిరుచి ఈస్ట్ నుంచి. ఆయన పెరంబూరు ఉంచుకొని తిరుచి ఈస్ట్ని రిజైన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ స్థానానికి ఉప ఎన్నిక రాబోతోంది. ఎప్పటి నుంచో చర్చ ఏంటంటే ఆ స్థానం నుంచి త్రిష పోటీ చేయబోతోంది, ఆ స్థానం త్రిషకి ఇవ్వబోతున్నారు, ఆ డిప్యూటీ సీఎంఓ లేకపోతే మంత్రివర్గంలోకి తీసుకుంటారనేది ఒక చర్చ. సరే మంత్రివర్గంలోకి తీసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే త్రిష కూడా ఇక ముందు పూర్తి స్థాయిలో సినిమాలకు స్వస్తి చెప్పి తాను కూడా రాజకీయాల్లో సీరియస్గా ఇన్వాల్వ్ కాబోతుందని కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. గతంలో ఆవిడ చాలా క్యాజువల్గా మాట్లాడారు, అది నేను సీఎంని అవుతాను ఎప్పటికైనా అనేది. దాన్ని ఈ రోజున అటు మనం చూస్తే అన్నాదురై దగ్గర నుంచి ఈరోజు జయలలితతో కంపేర్ చేస్తూ, ఈరోజు ఎంజీఆర్ దగ్గర నుంచి అన్నాదురై కాదు ఎంజీఆర్ దగ్గర నుంచి ఈరోజు జయలలితతో కంపేర్ చేస్తూ కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ స్థాయిలో సోషల్ మీడియా కూడా ఆ స్థాయిలో చర్చ జరుగుతోంది వీళ్ళిద్దరికి సంబంధించిన అంశాలు. అయితే ఇదే సమయంలో ఈరోజు విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు త్రిషకి. ఆమె తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయబోతున్నారు అనే చర్చ ఉంది. ప్రస్తుతానికైతే ఎమ్మెల్యేగా ఆమె కంపేర్ చేయబోతున్నారు అనేది. అదే సమయంలో మొన్న స్టాలిన్, డిఎంకే అధినేత స్టాలిన్ కొలత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఆయన కొడుకైన ఉదయనిధి స్టాలిన్ గెలిచి ఈరోజు డిఎంకే తరఫున ఫ్లోర్ లీడర్గా ఉన్నారు. ఆయనే ఎల్పీ లీడర్గా కూడా ఎన్నుకున్నారు డిఎంకే వైపు నుంచి. సో అలాంటిది ఈరోజు స్టాలిన్ ఉప ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అనేది అయితే మొన్నటి నుంచి నడుస్తున్న చర్చ. అయితే ఈరోజు ఆయన సేమ్ ఏ సీట్ అయితే ఉందో
తిరుచి ఈస్ట్ నుంచి ఆయన పోటీ చేయబోతున్నారని కూడా చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఇక్కడ స్టాలిన్ తిరుచికి షాక్ ఇస్తున్నారు అని చెప్పేసి ఒక చర్చ ఉంది, కానీ బట్ ఇక్కడ క్వైట్ ఆపోజిట్లో జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే విజయ్ ఆ స్థాయిలో మెజారిటీ సాధించి అన్ని సీట్లు సాధించి కనీసం ఒక 20 రోజులు కూడా కాలేదు. విజయ్ మానియా ఇంకా ఉంది తమిళనాడు ప్రజల్లో. సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసే రోజును కూడా మనం చూసాం. అలా ఇంకా విజయ్ క్రేజ్లో, ఆ విజయ్ మానియాలో, విజయ్ మూడ్లోనే తమిళనాడు ప్రజలు ఉన్నారు. అలాంటి సిచ్యువేషన్లో రేపో మాపో 6 నెలల్లోపు ఎన్నికలు పెట్టాల్సి ఉంటుంది. సో 2 నెలల్లో ఎన్నికలు జరిగితే ఆ విజయ్ ఇంపాక్ట్ ఆ తిరుచి సీట్ మీద కూడా ఉంటుంది. ఎందుకంటే ఆయన చాలా భారీ మెజారిటీ సాధించారు అక్కడ. సో దట్టు ఆయన సన్నిహితురాలు అని చెప్పుకుంటున్న త్రిష అక్కడి నుంచి పోటీ చేస్తే మరొకసారి స్టాలిన్కి పరాభవమే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే త్రిషకున్న క్రేజ్ కూడా మామూలు విషయం ఏం కాదు. సో విజయ్ ఇంపాక్ట్ కూడా ఎలాగో ఉంటుంది కాబట్టి ఆ కాన్స్టిట్యున్సీలో. సో త్రిష అక్కడి నుంచి పోటీ చేసి గెలిస్తే అక్కడి నుంచి ఆల్రెడీ విజయ్ పోటీ చేసి గెలిచినట్టే అన్న అంచనాలు కూడా ఉన్నాయి. అందుకనే ఆ స్థాయిలో స్టాలిన్ ఓడిపోవడం ఖాయం అక్కడి నుంచి పోటీ చేసిన అన్న చర్చ అయితే ఉంది. లెట్స్ మరి స్టాలిన్ ఇప్పటికే డిసైడ్ అయ్యారు ఇక్కడి నుంచి పోటీ చేయాలని కూడా చెప్తున్నారు. స్టాలిన్ లాంటి ఒక సీనియర్ నేతను కొట్టాలి అంటే ఏదో ఒక సినీ గ్లామరో లేకపోతే ఇంకోటో ఉండాలి. సో అందుకే ఈ త్రిష అయితేనే కరెక్ట్గా అక్కడ యాప్ట్ అవుతుంది అని కూడా విజయ్ సన్నిహితులు చెప్తా ఉన్నారు. మొత్తానికైతే త్రిష రూపంలో స్టాలిన్కి ఒక షాక్ అయితే తగలబోతుంది అనేది ఈరోజు తమిళనాట హాట్ టాపిక్ అవుతున్న ఒక అంశం అని మనం చెప్పాలి.